సర్వాధికారి వందనాలు దేవా. మరొకసారి యెహోవా అనే ఛానల్ ద్వారా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడు. ఈ దినము ప్రపంచంలో ఉంటున్న దేవుని సేవకుల కొరకు దేవా ప్రార్థిస్తున్నాను. కోత విస్తారముగా ఉంది కానీ వారు కొదువుగా ఉన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ పని కొరకే రేపి నీ పరిచర్య కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 627 ఒక శరణం ఒక పల్లవి పాడదాం. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకొని పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయనని, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయనని, అంధకార జీవితమునకు వెలుగు తెచెను తానే, అంధకార జీవితమునకు వెలుగు తెచెను తానే, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే, సజీవ బలిగా నార్పించు నీ జీవితమాయనకే, సజీవ బలిగా నార్పించు నీ జీవితమాయనకే. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. మన పితరులు తమ పెద్దల చేతను దాన్ని తీసుకున్న వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినములలో వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క నివాస స్థలమును కట్టగోరెను. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మా ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఈ అపోస్తుల కార్యం 7వ అధ్యాయము స్తెఫను ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటిస్తూ ఆదికాండం నుంచి ఇశ్రాయేలీయుల జీవితాలు అన్నీ ఏ రీతిగా వారు దేవునికి విరోధంగా బ్రతికారో, ఏ రీతిగా వారు పలుమారులు దేవుని శోధించారో, వాళ్ళు సనుగుతూ వచ్చారు, దేవుని విరోధముగా వారు విగ్రహారాధన చేస్తూ రొంప అను దేవతను నక్షత్రాలను వాళ్ళు చేసుకొని పూజించారో అవన్నీ కూడా మోషే స్తెఫను ఇశ్రాయేలీయులను హెచ్చరిక చేస్తూ ఇక్కడ 45 వచ్చిన మన పితరులు తమ పెద్దల చేతను దాన్ని తీసుకున్న వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. కనుక వారు చేసిన విగ్రహారాధన కానీ, వారు చేసిన బలి కానీ, వారు చేసిన కనుక ఇతర దేవతలను పూజించి నక్షత్రాలు పూజించి వాళ్ళు మన పితరులకు అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలని మోషేతో
కనుక చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారంగా సాక్ష్యపు గుడారము ఆవరణం అరణ్యములోను మన పితరుల యొద్ద ఉండును. సాక్ష్యపు గుడారము మన పితరుల యొద్ద ఉండును. కనుక మోషే మాదిరిగా మనకుండి ఇశ్రాయేలీయులకి దేవుడు ఏది చెప్పాడో మోషే చెప్పిన మాటను వారు వినక కనుక వాళ్ళు పెద్దలను దేవుని ఎదుట దేవుని కార్యాలకి వెళ్ళగొట్టి దేవుని పనిని ఆటంకపరిచి యెహోషువ దినమును వరకు కాకుండా దావీదు దినం వరకు కూడా మోషే వారికి మాదిరిగా ఉండి చేసిన పనులన్నింటిలో కూడా వారు వ్యతిరేకంగా ఆటంకముగా విరోధకరముగా ఉన్నారని ఇక్కడ స్తెఫను చెప్తూ ఉన్నాడు. 40వ వచనంలో అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరును. అతడు దేవుని దయ ద్వారా సొలొమోను కనుక దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ఆ మందిరము ఎటువంటిదని ఇక్కడ సొలొమోను చెప్తూ వచ్చాడంటే సొలొమోను గురించి స్తెఫను చెప్తూ వచ్చాడు. అయితే సొలొమోను ఆయన కొరకు ఒక మందిరము కట్టించు. ఆయనను ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యముల ఆలయములో నివసింపడు. ఓ ఇశ్రాయేలు వారలారా, కనుక మన పితరుడైన మోషే ప్రతిష్ఠ గుడారం కట్టాడు. దాని తర్వాత మన యొక్క దావీదు దేవుని మందిరాన్ని నిర్మాణం చేయడం సిద్ధపరిచాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే దావీదా నీవు యుద్ధం చేసి పాపం చేశావు, నీ చేతులు రక్తంతో ఉన్నాయి, నీ నడుములో నుంచి నీ కుమారుడైన సొలొమోను నా మందిరాన్ని కడతాడంటే కనుక సొలొమోను బంగారంతో మందిరం కట్టాడు. అయితే ఆ మందిరము కట్టే సొలొమోను దేవునికి అవిధేయుడు ఉన్న ద్వారా బబులోను రాజు వచ్చి ఆ మందిరంలో బంగారం అంతా తీసుకెళ్ళిపోయి మందిరాన్ని నాశనం చేసేసాడు. అయితే మీరు అనుకున్నట్లుగా ఆయన ఆలయం ఎటువంటిదంటే అని చెప్తూ వచ్చాడంటే ఆయన కొరకు మందిరము ఎలాంటి మందిరం కడతారు? ఆయన సింహాసనము ఆకాశము, ఆయన పాదపీఠము భూమి, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడుదురు? ఆయన సింహాసనమే ఆకాశమైనప్పుడు, ఆయన పాదపీఠమే భూమి అయినప్పుడు మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్తున్నాడు. కనుక ఆయన సింహాసనమే పాదపీఠమైనప్పుడు, ఆయన సింహాసనమే ఆకాశమైనప్పుడు, ఆయన పాదపీఠమే భూమి అయినప్పుడు ఆయన తలకాయ ఎంత దూరముగా ఉంది? ఇంత గొప్ప దేవునికి మనము ఏ మందిరం కట్టగలము? ఈ లోకంలో ప్రపంచంలో ఏ మనుషుడు కూడా ఇంత గొప్ప ఆలయాన్ని కట్టలేడు. అందుకే 1 కొరింథీ పత్రిక 3:16 అంటున్నాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారు కనుక ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, ఆ ఆలయంలో దేవుని ఆత్మ ఉండాలి. కనుక నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. హస్తకృత్యముల ఆలయంలో ఆయన నివసింపుడు అని చెప్పి స్తెఫను ఇక్కడ ఇశ్రాయేలీయులకు కనుక స్తెఫను దినాల్లో ఉన్న దేవుని ప్రజలకు వారిని హెచ్చరిక చేస్తూ ఆయన సింహాసనము ఆకాశము, ఆయన పాదపీఠము భూమి, మీరు ఆయన కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఇవన్నీ నా విశ్రాంతి స్థలం ఇది, నేను నివసించే స్థలము, నేను నివసించే పరలోకము ఎక్కడో ఏది అంటూ ఇశ్రాయేలీయులకు ఆ బోధ చేస్తూ దేవుని వాక్యం తెలియజేస్తూ స్తెఫను వారిని హెచ్చరిక చేస్తుంది. ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ఆ ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యముల ఆలయంలో నివసింపుడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. ఆయన సింహాసనం ఆకాశమైనప్పుడు, ఆయన పాదపీఠము భూమి అయినప్పుడు ఆయన తలకాయ ఎక్కడుంది? ఆయన నివాస స్థలము ఆ పరలోక మహిమలో నీవు నేను ప్రవేశించాలంటే ఆయన కొరకు మనం సజీవమైన ఆలయముగా ఉండాలి. మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని కనుక మనం ఆత్మను తీవ్రత కలిగి జీవగ్రంథంలో మన పేరు ఉండగలిగినట్లయితే మనము ఆయన ఎదుట బలా మంచి దాసుడని ఆయన ఎదుట మనం గుర్తించబడినట్లయితేనే ఆ మహిమ రాజ్యం, ఆ పరలోక రాజ్యములు, ఆ వైకుంఠములో, ఆ మోక్షములో, ఆ యొక్క పరలోక రాజ్యం అనే ఆ రాజ్యములో, ఆ విశ్రాంతి స్థలము ఆ రాజ్యములో నువ్వు ప్రవేశించగలవని చెప్పి స్తెఫను వారిని హెచ్చరిక చేస్తూ అంటున్నాడు. హస్తకృత్యముల ఆలయంలో ఆయన నివసింపుడు అని ఇశ్రాయేలీయులను స్తెఫను దినాల్లో ఉన్న వారిని హెచ్చరిక చేసినప్పుడు వారు ఏమనుకున్నారంటే
మా యొక్క సొలొమోను బంగారంతో కట్టాడు, మా పితరులు అలాగ చేశారు, నువ్వేంటి నాకు బోధ చేస్తానని చెప్తూ స్తెఫనుకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. స్తెఫనేమో పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నారు, స్తెఫనేమో యేసు ప్రభు యొక్క సింహాసనం ఏంటి తెలియజేస్తున్నాడు, స్తెఫనేమో ఆయన నివాసస్థలమైన ఆ రాజ్యం ఎటువంటిదో అని చెప్పాడు. కనుక మనము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆలయములు, ఈ గుడారాలు, ఈ మందిరాలు లేదా ఇల్లు ఇక్కడ ఏమైపోతుందని చూస్తే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడదు నిత్యమైనది నివాసము మనకు పరలోకమందున్నదని మీరు ఎరుగుదుము. నిత్యమైన నివాసము, యుగయుగాలుండే పరలోకము, యుగయుగాలుండే మందిరము, యుగయుగాలుండే నివాసస్థలము, యుగయుగాలుండే మహిమారాజ్యము, యుగయుగాలుండే పరలోకము ఎక్కడుందంటే ఇక్కడ కాదు, అది కట్టబడేది. కనుక అది నిత్యమైనది, యుగయుగాలుండే ఆ రాజ్యమే పరలోక రాజ్యము. కానీ ఈ భూమి మీద హస్తకృత్యముల ఆలయంలో ఆయన నివసించేవాడు కాడు అని వారు ఇశ్రాయేలీయులకు స్తెఫను దేవుని వాక్యం బోధించినప్పుడు 50వ వచనంలో అంటున్నారు, ముష్కరలారా, స్తెఫను అంటున్నాడు, హృదయములను చెవులను దేవుని వాక్యం లోపరచనలను వారలారా, అంటే వంచని మెడగల వారలారా, హృదయములు యందును చెవులు యందును సున్నతి పొందని వారులారా. హృదయమందు చెవులు యందు మీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, మీ చెవులు ఆయనకు అప్పగించలేదు, మీరు ఆయన మాటలు వినట్లేదు, మీరు ఆయన ఇట్లా ఉన్నారంటే ముష్కర్లుగా ఉన్నారు. మీ హృదయములను దేవుని వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వలేదు. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మోషే దినాల నుంచి ధర్మశాస్త్రం మాకు తెలుసు, మోషే నియమ నిబంధనలు మాకు తెలుసు, మోషే ఆజ్ఞలో కట్టడల విధులు మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు. కానీ మీరు ఓ ఇశ్రాయేలు వారులారా, మీరైతే ఎల్లప్పుడూ మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీరు దేవుని వాక్యం వ్యతిరేకుంటున్నారు, మీరు మోషేకి వ్యతిరేకముగా ఉన్నారు, పలుమార్లు మోషే మీద తిరగబడుతూ వచ్చారని స్తెఫను వారిని హెచ్చరిక చేసినప్పుడు, మీ పితరుల ప్రవక్తలు ఎవరిని హింసింపగా ఉండిరి, ఆ నీతిమంతులు రాకను గుర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూత ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందుతురు కానీ దాని గైకోలేదని చెప్పిరి. కనుక స్తెఫను వారిని ఏమంటారంటే, మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపగా మీరున్నారు, ఏ సేవకుని హింసించలేదు, ఏ విశ్వాసం హింసించలేదు, ఏ సంఘాన్ని మీరు కలహం చేయలేదు, ఏ సంఘాలను పాడు చేయలేదు, ఏ పరిశుద్ధులని మీరు మంచిగా నెమ్మది కలిగి ఉన్నారు. మీరు యెరూషలేములో చంపిన వారు ప్రవక్తలను, దేవుని పిల్లలను చంపిన రక్తము యెరూషలేము వీధుల్లో ప్రవహించింది. అందుకే మన మత్తయి సువార్త 5:11 చూస్తే, నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధమా చెడ్డ మాటలప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. మీరే కాదు, మీ పితరులు కూడా మీరు ఏ ప్రవక్తలను హింసించారు అని చెప్పి అక్కడ లేఖనం రాయబడుతూ వచ్చింది. ఇదే విషయాన్ని స్తెఫను ఇశ్రాయేలీయులను హెచ్చరిక చేసినప్పుడు, కనుక ఆ నీతిమంతుని యేసు ప్రభువు రాకడ గురించి తెలిపినప్పుడు అతన్ని చంపారు, అతన్ని హత్య చేశారు. అతన్ని హత్య చేసిన వారు దేవదూత ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రాన్ని కూడా మీరు గైకొనలేదు. కనుక ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనలేదు. ప్రవక్తలు రాసిన ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను మీరు విన్నారు కానీ, చెబుతూ విన్నారు కానీ హృదయంలో లేవు దేవుని ధర్మశాస్త్రం, నోట్లో దేవుని ధర్మశాస్త్రం లేవు. మీరు వాటిని అనుసరించలేదు. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యము లోబడి నల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారని స్తెఫను వారిని ఖండితముగా గద్దించి దేవుని వాక్యం బోధించాడు. నిర్దినాన్ని ఉపదేశిస్తే, బోధిస్తే, ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే, దేవుని సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని పిల్లలకి బోధ చేసినట్లయితే కనుక వాళ్ళు సేవకులు వ్యతిరేకం అవుతారు, వారు సంఘానికి విరోధులు అవుతారు, వారు దేవుని సంఘ కార్యక్రమంలో, దేవుని యొక్క ప్రామవిందులో, దేవుని యొక్క మందిర కార్యాల్లో, దేవుని మందిర పనులు, సువార్తలో ఏ రూపంలో కూడా సహకరించలేని అవిధేయులుగా ఉంటున్నారు. ముష్కర్లారా, నువ్వు సహకరించకపోతే కనుక అవిధేయులారా, నువ్వు దేవుని పనికి సహకరించకపోతే కనుక దేవుని విరోధముగా జీవించిన దేవుని వాక్యం ఎరుగుమని చెప్పుకుని ఎరగమన్నట్టుగా ఉన్న నీవుని దేవుని పనికి సహకరించకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. కానీ పౌలు చెప్తున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడితే క్రీస్తు దాసుని కాకపోదు. దేవుని చేత పిలువబడిన సేవకుడు, దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులు ఎప్పుడు మనుషులను సంతోషపెట్టేవారు ఉండరు. సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తారు. నువ్వు విను, వినకపో, నువ్వు నమ్ము, నమ్మకపో, నువ్వు మారు, మారకపో.
కనుక నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళగలిగిన వారే. ఎవరు దేవుని పనికి ఆటంకుంటారు సంఘమునంటే, ఇందా చెప్పాను, మోషే తిరగబడిన ఎన్నే ఎంబిరే, నెహెమ్య తిరగబడిన సన్బల్టు టోబియా గెర్షోము వలె. కనుక అనేక మంది మోషేకి వ్యతిరేకముగా ఇశ్రాయేలు ప్రజలు, పలుమారులు ఇశ్రాయేలు పెద్దలు మోషేకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా సంఘాల్లో గొర్రెపోతుల వలె కొమ్ములతో పుడుస్తూ ఉన్నారు, మాట చేత బాధ పెడుతూ ఉన్నారు. దేవుని పనికి ఆటం కలిగించే సేవకులు ఉన్నారు, దేవుని పనిని పాడు చేసే సంఘముల విశ్వాసులు ఉన్నారు. ప్రియా సహోదరుడా, కనుక ఇక్కడ స్టెఫను వారు అంటాడు, ముష్కరలారా, హృదయములను చెవులను దేవుని వాక్యం లోబడి నొల్లన వారులారా, మీరు ఎల్లప్పుడూ ఎదిరించేవారుగా ఉంటారా? ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు. కనుక సంఘములో కూడా ప్రభువు నమ్ముకొని మారుమనసు పొంది రక్షించబడ్డ బాప్తిసం తీసుకున్నాం, మేము పరలోకానికి వెళ్తామని బైబిల్ పట్టుకుని తెల్లబాట్లు వేసుకొని వచ్చి ఆదివారం వచ్చి నీవు భక్తి కోసం వస్తున్నావా, పరలోకానికి వస్తున్నావా, కోట చూసి రమ్మంటే కోట్ల కబుర్లు అన్నిటి కొరకు వస్తున్నావా? కనుక స్టెఫను వారిని ఆ రీతిగా హెచ్చరిక చేసినప్పుడు వారు దేవుని వాక్యమును గైకొనలేదని చెప్పాను. వారు ధర్మశాస్త్రం గైకొనలేదు. సంఘములో కూడా దేవుని వాక్యం హృదయంలో లేనివారు, దేవుని వాక్యాన్ని భయపడలేని వారు, మారు మనసు లేనివారు, రక్షణ అనుభవం లేనివారు, రక్షించబడ్డ బాప్తిసం తీసుకుంటారు, బల తీసుకుంటారు, ఆరాధన చేస్తారు, సంఘంలో సేవకులు నమ్మకముగా పరిచారకులుగా ఉంటారు, విశ్వాసులుగా ఉంటారు, సేవకులుగా ఉంటారు. కానీ వారు వేషధారణ కలిగి అవసరం వచ్చినప్పుడు వారు గొర్రెపిల్లలాగా వేషం వేసుకుంటారు, వారు అవకాశం వచ్చినప్పుడు వారు పదమసింహంలాగా, వారు చిరుతిపుల్లాగా, వారు కత్తి కర్ర నోరు, వారు పోలీస్ స్టేషన్లకి, వాళ్ళు ఆ సంఘంలో సమస్యలు సృష్టించి ఆ సంఘాన్ని చెక్కలు చేసే నిజస్వరూపాన్ని చూపిస్తారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని గైకొనలేని వారు. దేవుని వాక్యాన్ని గైకొని వారు, ధర్మశాస్త్రం గైకొని వారు, దేవునికి భయపడేవారు ఎప్పుడు వారు ఎట్లా ఉంటారంటే వారు నిరపరాధులు ఉంటారు, వారు నిర్దోషులుగా ఉంటారు. ఆ నీతిమంతుడైన యేసుప్రభువు రాకడ కొరకు వారు ఎల్లప్పుడూ కూడా తమను తాము సిద్ధపరచుకుంటుంటారు. నిజమైన సేవకుడు సత్యవాక్యం బోధిస్తాడు, నిజమైన సేవకుడు దేవుని దగ్గర వర్తమానం సంపాదిస్తాడు, నిజమైన సేవకుడు తన ప్రతి అవసరత కొరకు తన మోకాల అనుభవం కలిగి ఉంటాడు, నిజమైన సేవకుడు దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటాడు, ఏ మనుషుడికి దాసుడు కాడు. కనుక ప్రియ తోటి సేవకుడు, తోటి విశ్వాసి, నువ్వు నిజమైన సేవకుడిగా, నిజమైన విశ్వాసగా నువ్వు బ్రతకగలిగినట్లయితే ఏ మనుషుని మీదట నువ్వు ఆధారపడిన అవసరత లేదు. 54వ వచనంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఆకాశము తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుట చూచును. వారు కోపముతో మండిపడి పండ్లు కొరికి, కనుక వారు మండిపడి అతను చూచి పండ్లు కొరికారట. స్టెఫను, నువ్వెలా చెప్తావా అని చెప్పి, మేము ధర్మశాస్త్రం గైకొనలేదా, మేము మా పితరుల వల్లే మేము నీ మీద తిరగబడుతున్నామా, మేము దేవుని పనిని ఆటంకం చేస్తున్నామా, మేము ధర్మశాస్త్రం గైకొనలేదా, మేము వ్యతిరేకంగా ఉన్నామా, మేము మా పితరుల వల్లే ఎల్లప్పుడూ విరోధముగా ఉన్నామా, నువ్వు మమ్మల్ని అనేవాడవా అని చెప్పి మోషేకి వ్యతిరేకంగా వారు పండ్లు కొరికి అతని మీద దొమ్మిగా వచ్చి అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు స్టెఫను పరిశుద్ధాత్మ నిండాడు, ఆకాశం తేరు చూశాడు, దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుట కల్లారా చూశాడు. ప్రభువుని ఆకాశం చూసినప్పుడు ఆ మహిమ చూశాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద ఉండడం చూశాడు. కనుక ఆయన దేవుని కుడిపార్శ్వం నిలుచుంట ఇండుట చూచెను. కనుక స్టెఫను దేవుని చూశాడు. ఆకాశము తెరువబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుటయు చూచున్నానని చెప్పాను. స్టెఫను చెప్పాడు, ఆకాశం తెరువబడ్డది, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, నేను ఆయన చూశానని చెప్పినప్పుడు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు సేవకి, నువ్వు నిన్నగాక మందిరం బయటకు వచ్చి అన్నం తినకుండా మేము దేవుని వాక్యం బోధిస్తామని చెప్పి వచ్చావు, నువ్వు దేవుని చూసావా, నువ్వు మోషేని చూసావా, నువ్వు ప్రవక్తని చూసావా అని చెప్పి అతనికి వ్యతిరేకంగా మాట్లాడేవారు లేకపోలేదు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యాన్ని బోధిస్తే సంఘములో ఉన్నవారు సైతం, సేవకులు సైతము వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. నువ్వు ఎటుంటివారు, నువ్వు అటుగా మాట్లాడేవాడుగా ఉన్నావా? దేవుని వాక్యము ఇది సత్యము అని అంగీకరించి నీ అవిధేయతలు ఒప్పుకునేవాడుగా ఉన్నావా?
ఒకసారి ఆలోచించే. ఇక్కడ 50 వచ్చిన చూస్తే, అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చూసారు, అప్పుడు వారందరూ పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడ్డారు. చూసారు, వారు పెద్ద కేకేశారట. వారు నువ్వు దేవుని కుడిపార్శ్వమున ఆయన కుడిపార్శ్వమును చూసావా, నువ్వు ఎట్లా చూసావయ్యా అని చెప్పి అతన్ని వ్యతిరేకంగా మాట్లాడు, ఇతని లాభములని చెప్పి పండ్ల గురి కోపంతో వచ్చి అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రపంచంలో దేవుని కొరకు సాక్షులుగా నేటి దినం వరకు కూడా అనేక మంది మరణించారు. వారి కారణం ఏంటంటే ప్రభు కొరకు వచ్చారు. జబ్బొచ్చో, జ్వరం వచ్చో, యాక్సిడెంట్లో, హార్ట్ ప్రాబ్లంతో దేవుని సేవకులుగా పరిశుద్ధులుగా చనిపోతే నీకు బహుమానం లేదు. నువ్వు దేవుని కొరకు రోషము కలిగి, దేవుని కొరకు యోహాను ఏ రోజు హెచ్చరిక చేశాడు, నీవు నీ తమ్ముడు భార్యను పిలుపునించుకున్నావు, నువ్వు న్యాయపీఠం కూర్చున్నావు అని చెప్పినప్పుడు ఏ రోజు కోపం రాలేదు. కానీ ఆ పిలుపు భార్య కోపం వచ్చి యోహాను తలకాయ కావాలి తన బర్త్డే సందర్భంలో అడుగుతూ వచ్చింది. ప్రియా సహోదరి సహోదరి, యోహాను చావడానికి సిద్ధపడ్డాడు, కానీ రాజుని హెచ్చరిక చేశాడు. 7 దినాన్ని విశ్వాసాలు హెచ్చరిక చేస్తే, 7 దినాన్ని సేవకుల్ని నువ్వు చేసింది తప్పు అని హెచ్చరిక చేస్తే వాళ్ళ మీద పగలు పంతాలు కలిగి వాడిని ఎలా పాడు చేయాలి, వాడి సంఘాన్ని ఎలా పాడు చేయాలి, వాడి గురించి చెడ్డగా ఎలా ప్రసారం చేయాలి, వాడిని ఎట్లా చంపాలి అని ఆలోచన చేసేవారు కూడా 7 దినాన్ని పరిశుద్ధులు అనబడి సేవకులు అనబడి వారు లేకపోలేదు సమాజంలో. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ప్రజలకి సమాజానికి భయపడే వ్యక్తిగా ఉండకూడదు. స్టెఫను వల్లే ప్రభువు కొరకు మనం బ్రతకగలిగే వారుగా ఉండాలి. దేవుని సేవకులను వర్షాలో గ్రాహం గారిని తన 2 పిల్లలను వారు చంపడానికి వచ్చి పెట్రోల్ పోసి కారుతో సహా వాళ్ళని చంపడానికి ఇష్టపడినప్పుడు వారు భయపడలేదు. వారు దేవునికి మొరపెట్టుకొని వారు చావడానికి సిద్ధపడినప్పుడు తన భార్యని అడిగారు కోర్టు, అమ్మ నీ భర్తని చంపివేసిన వాళ్ళకి ఏ శిక్ష విధించమని అంటే, లేదయ్యా వాళ్ళని క్షమించండి, నా ప్రభు క్షమించమని నేను క్షమిస్తున్నాను. కనుక దేవుని సేవకులు ఎవరి మీద పగబెట్టుకోరు, దేవుని సేవకులు ఎవరిని చంపరు, దేవుని సేవకులు ఎవరికి హాని చేయరు, పరిశుద్ధులు దేవునికి ఏర్పరచబడి వారు ఎవరికి హాని చేయరు, ఎవరు కీడి చేయరు. వారు ప్రభు కొరకు బ్రతికి చావడానికైనా వారు సిద్ధముగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దినాన్ని దేవుని సేవకులు పరిశుద్ధులు అనబడి వారు అడ్డుదారులో వెళ్ళి సంపాదన కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు టీవీలో, యూట్యూబ్లో లేదా పలు రకాలుగా మాట్లాడి తమ్మును తాము గొప్ప చేసుకొని వారు డాంబకంగా పరిగెడుతూ లక్షల కోట్లు సంపాదించి దానికి వాళ్ళ ప్రయత్నాలు, వాటి కొరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభు కొరకు సత్యవాక్యం చెప్పి, ప్రభు కొరకు నీతి న్యాయాన్ని, సత్యాన్ని, యథార్థని కలిగి ప్రభువు దగ్గర కనిపెట్టి ప్రభు దగ్గర నుంచి మనం ఏదైనా సంపాదన, అనేక ఆత్మలను సంపాదన, అనేక మందిరాలు కడదాం, అనేకుల కొరకు సహకరిద్దాము అనేవారు చాలా పొదువుగా కనిపిస్తున్నారు. స్టెఫను ఆరుదిగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలని యవ్వని పాదం ఎదుట తమ వస్త్రములు పెట్టిరి. సాక్షులు అతని రాళ్ళతో కొట్టి చంపారు, అతని పట్టణం వెలుపలి ఈడ్చుకెళ్ళిపోయారు. సౌలు అని ఒక యవ్వని పాదములు ఎదుట తమ వస్త్రములు పెట్టారు. ఈ సౌలు అనేవాడు కనుక యెహోవా దేవుడు, యేసు దేవుడు కాడు అనే వ్యక్తి. ఇతడు యేసు దేవుడు అని వారిని చంపుతూ వచ్చేవాడు. ఇతడు కూడా ఆశ కలిగి ఉన్నాడు, ఆ స్టెఫను చంపాలి, వాడు యేసు దేవుడు అంటున్నాడు, యేసు దేవుడు కాదు యెహోవా దేవుడు అని వ్యతిరేకించే వ్యక్తి. అతన్ని చంపడానికి, అతని వస్త్రాలకి అతడు కాపుల సాక్షిగా ఉన్నాడు. కనుక ఇతడు కూడా నిర్దినాన్ని యేసు పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే కానీ ముగ్గురు 3 దేవుళ్ళు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని స్టెఫను సౌలు ఎరగక క్రైస్తవులను చంపుతూ, దేవుని సేవకులను చంపుతూ, దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఈ రూపంలో సౌలు అక్కడున్న ఆ దినాల్లో ఉన్న పెద్దలకి సహకరించి సౌలుని చంపడానికి తమ వస్త్రాల కారకుడయ్యాడు. నిర్దినాన్ని దేవుని సంఘాన్ని పాడు చేయడానికి అనేకులు ఆ దొంగ పాసలకు సహకరించే వారు ఉన్నారు. దేవుని సంఘాన్ని ముక్కలు చేయడానికి అనేక మంది విశ్వాసులు సహకారులుగా ఉన్నారు. అనేక మంది సాక్షులుగా ఉండేవారు చాలామంది ఉన్నారు. అది నీ పనా? నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టుగైతే ఒక సంఘాన్ని మొక్కలు చేయవు. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడినట్లయితే అటువంటి సేవకు నువ్వు సహకరించవు. నువ్వు దేవుని సేవకుల కొరకు, నువ్వు దేవుని కొరకు బ్రతికిన వాడేవాడే అటువంటి పనులు చేసిన పాపంలో నువ్వు పాలివాడుగా ఉండవు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే 59 ప్రభువును గూర్చి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో
కొట్టింది. కనుక స్తెఫను చనిపోతూ మొరపెడుతూ వచ్చాడు. మొరపెడుచు, యేసు ప్రభువా, నా ఆత్మను నీ రాజ్యాన్ని చేర్చు. కానీ అతడి చివరి సమయంలో ప్రార్థన చేస్తూ, ప్రభువా, నన్ను నీ పరలోక రాజ్యానికి హక్కుదారుడుగా చేయి. కనుక నిజమైన దేవుని సేవకుడు, నిజమైన ఒక విశ్వాసి యొక్క ఆశ, కోరిక ఏంటంటే, ఈ లోకంలో నేను ఎప్పుడు ఏ రూపంలో నేను చనిపోయినప్పుడు కూడా నాకు పరలోకమే శరణ్యం అని ప్రభువుకు మొరపెట్టేవారు ఉన్నారు తప్ప, వారు ఎవరికి ఎమ్మెల్యే గారికి, ఎంపీకో, లేదా ఒక మంత్రికో, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకో, ఒక రాష్ట్రపతి గవర్నర్కో వాళ్ళు మొరపెట్టి నన్ను కాపాడని, రక్షించినకో. కనుక ఈ భూమి మీద అనేక మందిని, అధికారులని కాపాడడానికి అధికారులు ప్రయత్నిస్తారు, ప్రభుత్వం సహాయం చేస్తుంది. కానీ దేవుని సేవకుల్ని చంపడానికి మనం గమనించాము. ఎంతోమంది ప్రపంచంలో దేవుని పిల్లల్ని చంపి, దేవుని సేవకులను చంపి, వర్షాల్లో అనేకమైన, మణిపూర్లో అనేకమైన స్థలాల్లో, ప్రపంచంలో అనేక స్థలాల్లో దేవుని సేవకులు చంపబడ్డారు, పరిశుద్ధులు చంపబడ్డారు. కానీ వాళ్ళ ఆశయం ఏంటంటే పరలోక రాజ్యం. వారి ఆశ ఏంటంటే చివరి సమయం వరకు కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా, తండ్రి వీరేం చేయొచ్చు వీరు కనుక వీరిని క్షమించు అని చెప్పి వారిని క్షమించి ప్రార్థించేవారు ఎవరంటే ఒక క్రైస్తవుడే, ఒక నిజ సేవకుడే, ఒక నిజ పరిశుద్ధుడు మాత్రమే. కనుక దేవునికి విరోధంగా ఉన్న క్రైస్తవులు, దేవునికి విరోధంగా ఉన్న సేవకులు, కనుక వారు సాతాను వాళ్ళు ఉండి వాళ్ళ ద్వారా కూడా దేవుని పనిని ఆటంకపరిస్తే వారు ఆనందించేవారుగా ఉంటున్నారు. వారు ఎవరుండి వారు ఆనందం పొందుతున్నారంటే సాతాను వారిలో ఉండి వారు ఆనందపరుస్తూ ఉన్నారు. కనుక అటువంటి సేవకుడిగా, అటువంటి విశ్వాసగా నువ్వు బ్రతకూడదు. అటువంటి రీతిగా నువ్వు బ్రతికితే సాతానుడు వాడు నువ్వు కలిపి నిత్య నరకానికి పోతావు. స్తెఫనైతే ప్రభువుకు మొరపెట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించు. కనుక అతడు ప్రార్థన చేయడము వారు చూసి అతడు మోకాలని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించును. సౌలు అతని సావునకు సమ్మతించును. గమనించారా? ఇక్కడ స్తెఫను మోకల మీద పడి వారి మీద పాపం మోపకమని గొప్ప శబ్దముతో ఆ మాట పలికి చనిపోయాడు. ఆ మాట ఆయన రాలిసిని కొట్టిన వారు అందరూ విన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే గొప్ప సాక్ష్యం. కనుక మనం బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. కనుక ఒక నిజ క్రైస్తవుడుగా, ఒక నిజ సేవకుడుగా నువ్వు ప్రభు కొరకు హతసాక్షి చేయబడ్డము, అది అందరికీ ఆ ధన్యత కలగదు. స్తెఫను కలిగింది, కనుక సౌలుకి జరిగింది. కనుక అనేక అపోస్తులు, 12 మంది అపోస్తులు ప్రపంచానికి వెళ్ళి గొప్ప సేవ చేసి ప్రభు కొరకు ఘోరాతి-ఘోరమైన శిక్ష రూపంలో వారు ప్రభు కొరకు హతసాక్షులుగా చేయబడ్డారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసగా, ఒక సేవకుడిగా మనం ప్రభు కొరకు హతసాక్షులు చేయబడ్డం, ప్రభు కొరకు చావడం, ప్రభు కొరకు సత్యవాక్యం బోధించడం, ప్రభు కొరకు సత్య సంఘాన్ని, పునాది మీద కట్టబడే సంఘాన్ని కట్టబడ్డం, ప్రభు కొరకు కొద్దిమంది అయినా పరలోక రాజ్యాన్ని సిద్ధపడ్డారు. నువ్వు కొంతకాలం సేవ చేసినప్పుడు కూడా నీ పరిచర్యను జీవగ్రంథమందు రాయబడేదిగా ఉండాలి. నీ యొక్క పరిచర్య పరలోకంలో ప్రభువు అంగీకరించినట్లుగా ఉండాలి. స్తెఫను కొంచెం కాలమే బతికాడు. కొంచెం కాలంలో అనేకమంది సువార్త ప్రకటించాడు, అనేక ఆత్మను సంపాదించాడు. అక్కడున్న ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని, పరిచయులని, అక్కడున్న నామకార్థ క్రైస్తవులని, ధర్మశాస్త్రానికి క్రైస్తవులని, దేవుని వాక్యాన్ని గైకోలేని క్రైస్తవులని ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాడు. ముస్కర్లారా, హృదయములను, చెవులను దేవుని వాక్యం లోబడ నల్లను వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజుల్లో కాదు, ఈ రోజులు కూడా దేవుని సేవకులు అనేవారు, పరిశుద్ధులు అనబడేవారు, అనేక మంది క్రైస్తవులు అనబడేవారు. కనుక ప్రారంభ దినం నుంచి ఈ ప్రపంచం ముగించబడినంత వరకు కూడా దేవుని పనికి ఆటంకం ఉన్నవారు ఎవరంటే ఈ క్రైస్తవులే, సేవకులే. విశ్వాసులు అనుకున్న వారే, దేవుని పనిని పాడు చేసేది వారు ఎవరంటే దేవుని మందిరంకి వెళ్ళిన వారే. దేవుని కొరకు బ్రతికే సేవకుడు దేవుని కొరకు చావడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని కొరకు బ్రతికే సేవకుడు సంఘమును కట్టగలిగేవాడు ఉంటాడు. దేవుని కొరకు బ్రతికేవాడు ప్రజలకు కోపం పుట్టించైనా వాళ్ళు మారు మనసు పొందాలని చూస్తాడు. ఇక్కడ స్తెఫను ప్రభు చావుకి కారకుడయ్యాడు, ప్రభు వస్త్రానికి కాపలాదారుడయ్యాడు. కనుక ప్రభు తర్వాత సౌలుని దర్శించినప్పుడు కనుక తను మారాడు. తను కూడా స్తెఫను వలె ప్రభు కొరకు నీకే శిక్ష విధించాలంటే యెరూషలేమంతా నన్ను తిప్పి ఈడ్చుకెళ్ళిపోయి గుర్రం మీద నన్ను తీసుకెళ్ళి నా తలకాయ నరికివేయండి
కోరుకుంటూ వచ్చాడు. సాధారణంగా ఏ విశ్వాసం, ఏ సేవకుడు కూడా మరణాన్ని ఎవరు కోరుకుంటారంటే దేవుని చేత పిలువబడిన సేవకుడు, దేవుని చేత పిలువబడిన విశ్వాసి, దేవుని చేత పిలువబడలేని సేవకులు, దేవుని చేత పిలువబడలేని విశ్వాసులు వారు మరణానికి భయపడతారు. వారు సత్యము అనుసరించలేరు. వారు చావుకు భయపడతారు. వారు నరకానికి పోయినా పర్లేదు కానీ ఈ లోకంలో సుఖభోగాన్ని కలిగి జీవిస్తామని ముస్కర్ల వంటి హృదయాన్ని కలిగిన వారుగా నిర్దినాన్ని అనేక మంది బ్రతికి ఆయన నామానికి విరోధముగా దేవుని పనికి ఆటంకదారులుగా ఉన్నారు. నువ్వు దేవుని పనికి ఆటంకదారు కలిగే సేవకుడుగా, ఆటంకం కలిగేసే క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవుడిగా, ప్రధాన యాజకుడు శాస్త్రంలో ఉండకుండా దేవుని కొరకు బ్రతికే సేవకుడు, దేవుని కొరకు బ్రతికే విశ్వాసగా, పరలోకమే శరణ్యమని ప్రభువు మీద ఆధారపడి చావడానికి సైతం ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన వారుగానే మనం ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో కన్ను మూస్తే ఆయన రాజ్యంలో యుగ యుగములు ఆ రాజ్యంలో ఉండగలుగుతాం. లేదా ప్రభువుని ఎరుగుమని చెప్పుకొని ఎరగమన్నట్టుగా ఒక విశ్వాసం క్రైస్తవుడు ఒక పాస్టర్గా బ్రతికావంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని అంటాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని పిలవలేదు, నేను మిమ్మల్ని పంపలేదు, దానికి అక్రమం చేయవలరా నా వద్ద నుండి తొలగిపోండి. ప్రభు అని పిలుచు ప్రతి క్రైస్తవుళ్ళు ప్రభువుని ఎరగడు. కనుక ప్రభు కొరకు పిలువబడిన సేవకుడా, ప్రభువు చేత ఏర్పరచబడిన పరిశుద్ధులారా, బ్రతుకుడు క్రీస్తే చావేత లాభమని ఆయన కొరకు బ్రతికి ఎన్ని పరిస్థితులు ముందున్నా కనుక నువ్వు ఏ మనుషుల మీద ఆధారపడకుండా నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీ వెనుక ముందు ఆయన ఉండి నిన్ను ఆవరింపచేసి నీ ప్రతి పరిస్థితిలో సహాయం చేసి ఆయన నుండి ఆ నిత్య రాజ్యంలో నేను ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానంట. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం ఎత్తబడే గుంపులో ఉందాం. ప్రార్థన చేద్దాం. జిమ్గల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. స్తెపన వలె, పరిశుద్ధుల వలె ఆయన నీ కొరకు మేము బ్రతకలిగి నీ రాజ్యం సంపాదించుకుని వారుగా సిద్ధపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.